టీమిండియా స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ మరోసారి తీవ్ర ఆరోపణలతో తెర మీదకొచ్చారు. తన కుమారుడి ఎదుగుదలను ఓర్వలేక కావాలని తొక్కేస్తున్నారంటూ కేరళ క్రికెట్ అసోసియేషన్ పై మండిపడ్డారు. అసోసియేషన్లోని పెద్ద తలకాయలపై తనకేమీ కోపం లేదని, సమస్యంతా అబద్ధాలను కూడా నిజంగా ప్రచారం చేసే చిన్నవాళ్ల గురించేనని పేర్కొన్నారు. కాగా ఇటీవల అంతర్జాతీయ టీ20లో 3 శతకాలతో చెలరేగాడు కేరళ స్టార్ సంజు శాంసన్. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ వంటి మెగా టోర్నీలో సంజు శాంసన్ కు టీమిండియా సెలెక్టర్లు మొండి చేయి చూపారు. ఈ నేపథ్యంలో దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో సంజు ఆడకపోవడం కూడా ఇందుకు ఓ కారణమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాగా దేశీ క్రికెట్ టోర్నీలో కేరళ జట్టుకు సంజు కెప్టెన్ గా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం కేసీఏ అతడి పట్ల కాస్త కఠినంగా వ్యవహరించింది. తాము నిర్వహించిన 3 రోజుల శిక్షణా శిబిరానికి హాజరు కానందున సంజుకు విజయ్ హజారే ట్రోఫీ ఆడే జట్టులో చోటివ్వలేదని తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో సంజు శాంసన్ తండ్రి విశ్వనాథ్ స్పందించారు. కేసీఏలో ఉన్న కొద్ది మంది వ్యక్తులు నా కుమారుడికి వ్యతిరేకంగా పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు, పగ సాధిస్తున్నారు. ఇంతవరకు మేము అసోసియేషన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఈసారి వారి చేష్టలు శృతి మించాయి. సంజు ఒక్కడే క్యాంప్నకు హాజరు కాలేదన్నట్లు మాట్లాడుతున్నారు. చాలా మంది శిక్షణా శిబిరంలో పాల్గొనకపోయినా వాళ్లను ఎంపిక చేశారు అని విశ్వనాథ్ ఆరోపణలు చేశారు. కాగా గతంలోనూ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వల్ల తన కుమారుడి కెరీర్ నాశనమైందని, 10 ఏళ్ల పాటు అతడి సమయం వృధా అయిందని పేర్కొన్నారు.